ఎక్కడికి తీసుకెళ్ళమన్నా ఇక్కడికి ఎందుకు అక్కడికి ఎందుకు అని వాదనలు పెట్టుకోవడమే తప్ప అడగగానే తీసుకెళ్లిందే లేదు. పేరుకు హైదరాబాద్ లో ఉంటున్నామన్న పేరే గానీ ఇప్పటి వరకు నేను చార్మినార్ తప్ప ఎక్కువ ప్లేసెస్ చూడనే లేదు. ఎన్నిసార్లు అడిగినా సరే పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటాడు. పెళ్లికి ముందు పెళ్ళైన తర్వాత పెద్ద తేడా ఏం లేదు. అరే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చూస్తాం అబ్బా, నాకు అర్థం కాదు. మనిషిగా మళ్ళీ మళ్ళీ పుడతామా ఏంటి? వయసులో ఉన్నప్పుడే అన్ని చూడాలి. చాతగాక మూలకు కూర్చున్నప్పుడు మనల్ని ఎవరు తీసుకుపోతారు? తీసుకుపోమన్నా. కానీ ఏ మాట కామాట దేవుడు మనల్ని పిలిపించుకోవాలంటే ఏ రకంగానైనా ఆయన దగ్గరికి రప్పించుకుంటాడు. యాక్చువల్ గా ఈ రోజు ఈ టెంపుల్ కి వెళ్ళాలన్న ప్లానింగ్ మా మైండ్ లోనే లేదు. సడన్ గా అప్పటికప్పుడు రెడీ అయ్యి వచ్చేసినాం. ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాం కానీ అది ఈ రోజే అవుతుందని అస్సలు అనుకోలేదురా. పెద్దమ్మ తల్లి టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాం. ఏమైందో ఏందో మళ్ళీ అమ్మపల్లి టెంపుల్ కి వెళ్ళాలని అప్పటికప్పుడు ఫిక్స్ అయిపోయినాం. ఇది రాములవారి టెంపుల్ అన్నమాట. లోపల చూడడానికి 2 కళ్ళు సరిపోవురా బాబు. రాములవారు సీతమ్మ తల్లి ఎంత బాగుంటారో. కళ్ళ నిండా చూసుకోవచ్చు డైరెక్ట్ లోపలికి వెళ్ళి. ఎన్నో మూవీ షూటింగ్స్ కూడా ఇక్కడే జరిగాయంట. వెదర్ గానీ లొకేషన్ గానీ ఎంత బాగుందంటే చూడ్డానికి ప్రశాంతంగా అనిపించింది. మంచి ప్లేస్ కి వచ్చినామన్న ఫీల్ వచ్చింది నాకైతే. రాసి పెట్టుందేమో లేకపోతే జరిగేదా ఇది? అసలు ఎక్కడో ఉన్నాం మేము. సడన్ గా అనుకొని ఇక్కడికి రావడం ఏంటి? ఆ రామయ్య తండ్రి మమ్మల్ని పిలిపించుకున్నాడనే అనిపించింది నాకు. వీడియో ఇప్పుడే అయిపోలేదు. నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఇంకా బాగుంటాయి. మిస్ అవ్వకుండా చూడండి. ఇదన్నమాట సంగతి. ఇంకో మాట చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మందే కనిపించారు. నెక్స్ట్ షార్ట్ లో కలుద్దాం ఆఫ్టర్నూన్ వీడియోలో. బాయ్.